కాసేపట్లో రెంటపాళ్లకు వైఎస్ జగన్, నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. ఆంక్షల మధ్య కొనసాగుతున్న పర్యటన. కేబినెట్ లోకి కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదు. కమిషన్ ముందు ఈటెల అసత్యాలు చెప్పారు. చిట్చాట్ లో మంత్రి తుమ్మల. రాష్ట్రంలో పనికి మాలిన ప్రభుత్వం నడుస్తోంది. ఉత్తమ్ సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ లో ఉన్నారు. దివ్యాంగుల పెన్షన్ సంగతేంటని ఎంపీ అరవింద్ ప్రశ్న. గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభించిన రేవంత్, గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ ఫస్ట్ చాయిస్. డిజిటల్ సేఫ్టీ ముఖ్యమైన అంశమన్న సీఎం. గోశాలల నిర్మాణంపై సీఎంకు అభినందనలు. గో పరిరక్షణకు ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో గోవధ నిషేధించాలని రాజాసింగ్ వినతి. విజయవాడ సిట్ ఆఫీస్ కు వైసీపీ నేత చెవిరెడ్డి. లిక్కర్ కేసులో విచారించనున్న అధికారులు. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్. చంద్రగిరిలో వైసీపీ శ్రేణుల ఆందోళన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుపై నిరసన. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. హోంమంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీ. ఏపీ అభివృద్ధి పలు కీలక అంశాలపై చర్చ. ఉపరాష్ట్రపతిని కలిసిన మంత్రి. జైపాల్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. గత ఎన్నికల్లో నా ఫోన్ ట్యాప్ చేశారు. సిట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చానన్న జైపాల్ రెడ్డి. హైదరాబాద్ అంటే నగరం కాదు, ఒక భవిష్యత్తు. టాప్ 10 టెక్ కంపెనీల్లో 7 ఇక్కడే ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ పెద్ద సవాలన్న శ్రీధర్ బాబు. ఇజ్రాయెల్లో జగిత్యాల వాసి మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆందోళన. బంకర్లో గుండెపోటుతో రవీందర్ మృతి. కొర్రేములలో హైడ్రా కమిషనర్ పర్యటన. ఏకశిలానగర్ బాధితుల ఫిర్యాదుపై స్పందన. న్యాయం చేయాలంటున్న బాధితులు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు. బాంబ్ స్క్వాడ్ టీం ఎస్పీజీ తనిఖీలు. ఫేక్ కాల్ గా తేల్చిన పోలీసులు. వికారాబాద్ లో గంజాయితో పట్టుబడ్డ డాక్టర్. పోలీసుల అదుపులో ప్రదీప్ కుమార్ గౌడ్. 65 గ్రాముల గంజాయి స్వాధీనం. కోర్టుకి ఇథనాల్ వ్యతిరేక రైతులు. చేతులకు బేడీలు వేసి జైలు నుంచి తరలింపు. 12 మంది రైతులకి నిన్ననే బెయిల్ మంజూరు. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్. పోలీసుల ఎదురు కాల్పులు. మావోయిస్టు నేతలు ఉదయ్, అరుణ మృతి. ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం. 3000 చెల్లిస్తే ఏడాదిలో 200 ట్రిప్పుల ప్రయాణం. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు. అవనిగడ్డలో భారీ అగ్ని ప్రమాదం. సెల్ పాయింట్ లో చెలరేగిన మంటలు. షాపు పూర్తిగా దగ్ధం. 16 లక్షల ఆస్తి నష్టం. నావికాదళంలోకి ఐఎన్ఎస్ ఆర్నాల. జాతికి అంకితం చేసిన రక్షణ శాఖ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న యుద్ధ నౌక. భారత్ రావాలని ట్రంప్ కు మోదీ ఆహ్వానం. క్వాడ్ సమావేశానికి హాజరు కావాలన్న ప్రధాని. ఆహ్వానాన్ని అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్.